సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు అభిమానం, అందుకే వచ్చాము. అందుకే అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాము మేము. చాలా దూరం నుంచి వచ్చారు. అవునండి. అంటే ఏ సినిమా నుంచి మీకు ఇష్టం సీనియర్ ఎన్టీఆర్? సీనియర్ ఎన్టీఆర్ మా అన్ని సినిమాలు ఇష్టమే, అంటే మా మమ్మీ వాళ్ళంతా చూస్తారు కాబట్టి మాకు అప్పటి నుంచి ఇష్టం. కానీ మాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. మా ఊరంతా అసలుకి టీడీపీ ఉంటుంది, మొత్తం ఎన్టీఆర్ అభిమానులేనా? అంతా ఎన్టీఆర్ అభిమానులే. మా ఊర్లో చేసినట్టు ఏ ఊర్లో కూడా చేయరు. బర్త్డే కానీ ఏదైనా కూడా సెలబ్రేషన్ ఏదైనా కూడా బాగా చేస్తారు. తన వర్ధంతి కానీ ఏదైనా బాగా చేస్తారు. మాకు ఈ పాటికి మా ఊర్లో చాలా బాగా జరుపుతూ ఉంటారు. కానీ మేము ఇక్కడ ఈ టైంకి ఇక్కడికి వచ్చేసాము. RRRతోని పెద్ద ప్రపంచమంతా ఎన్టీఆర్ అంటే తెలిసిపోయింది. ఆయనకు అప్పుడు నాట్ నాట్ సాంగ్ మీద కూడా నోబెల్ అవార్డు వచ్చింది. అప్పుడు ఎలా సంబరాలు చేసుకుర్రా? చాలా బాగా చేసుకున్నాం. అయితే చాలా మంది సెలబ్రేషన్ బాగా చేసుకున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త మూవీ కోసం కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఇంకా ఎప్పుడెప్పుడా అని ఉన్నారు. ఇప్పుడు దేవరా నుంచి సాంగ్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, మీకు ఎలా అనిపించింది? మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సాంగ్స్ ఇంకా ఎక్కువ ఏమన్నా రిలీజ్ అయితే ఇంకా బాగుంటుందని. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా గురించి వెయిటింగ్ చేస్తురా? దేవరా గురించి చాలా వెయిటింగ్ చేస్తున్నాం. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అసలు జూనియర్ ఎన్టీఆర్కు మీరు ఎప్పటి నుంచి అభిమాని? నేను చిన్నప్పటి నుంచి అంటే చూస్తూ ఉంటాం కదా, మమ్మీ వాళ్ళు పెడతారు కదా మూవీస్, అట్లా చూస్తూ అట్లా ఫ్యాన్ అయిపోయాను నేను కూడా ఎన్టీఆర్కి. ఏ మూవీ టాకీస్లో చూసారు ఎన్టీఆర్ది? నేను చూశాను చాలా, అంటే ఒకటంటూ ఫస్ట్ ఆది మూవీ అట్లా చూశాను. చాలా మూవీస్ చూస్తూనే ఉన్నాను. టెంపర్, ఆది మూవీ, నెక్స్ట్ చాలా ఉన్నాయి కదా, ఒకటంటే ఏం చెప్తామని. ఎన్టీఆర్ అంటే ఆల్ ఇన్ వన్. అలాగే డైలాగులు కానీ అలాగే డ్యాన్స్ కానీ మీకు ఏది డైలాగులు నచ్చిన? డ్యాన్స్ అయితే బాగా ఇష్టం, అసలు చాలా చాలా ఇష్టం. డైలాగులు కూడా అంటే ఇష్టమే, కానీ డ్యాన్స్ అయితే ఇంకా బాగుంటుంది ఆయనది. ఇప్పటికి కూడా ఆయన స్టెప్స్ కానీ ఆయన కానీ అసలు వేరే లెవెల్లో వేస్తున్నారనమాట. ఎన్టీఆర్ మార్నింగ్ వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్, మరి కలిసి చూసారా? టైమింగ్ మిస్ అయింది. మేము చాలా దూరం నుంచి వచ్చాం కదా, మాకు ఇక్కడ లేట్ అయిపోయింది. అందుకే మేము ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది, అందుకే చూడలేకపోయాము. చాలా మిస్ అయ్యామన్నమాట. అంటే ఎన్టీఆర్ రాగానే అభిమానులందరూ సీఎం అని అన్నారంట. సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ఎన్టీఆర్? వస్తే మాత్రం ఖచ్చితంగా అవుతారు. ఆయన ఎంట్రీ ఇస్తే సీఎం చేస్తారు ఖచ్చితంగా, 100% అవుతాడు ఆయన అయితే. ఇప్పుడున్న యూత్ కానీ ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి యూత్ అయినా ఎవరైనా సీఎం అవుతాడు ఖచ్చితంగా, వస్తే బాగుంటుంది కూడా. సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్లో చూస్తాము. ఆయన మాట డెలివరీ కానీ ఆయన మాట చాతుర్యం కానీ ఎక్కడ పబ్లిక్లో మాట్లాడాలంటే హీరోలందరికంటే బాగా మాట్లాడతారని ప్రజల్లో అందరికీ తెలుసు. సినిమాల్లో చేసేది కంటే ఆయన రియల్గా నిజ జీవితంలో చేసేది ఇంకా బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాము. అది